ఒక పక్క కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అలాగే అభ్యర్థులకి కూడా సూచనలు చేసింది ఈసీ. ఎవరు కూడా ఎటువంటి ఆందోళనలకి దిగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో విజయవాడలో పరిస్థితులకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, పార్టీలకు సంబంధించి అసలు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జారీ చేసింది ఈసీ? అంటే ఇక్కడ ధనలక్ష్మి, మొత్తానికి టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర మనం మంగళగిరిలో ఉన్నాం. ఇక్కడైతే తెలుగుదేశం పార్టీ దగ్గర భారీ బలగాలు అయితే మోహరించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈసీ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి దానికి లోబడి అన్ని పార్టీల కార్యాలయ దగ్గర కూడా భద్రత పెంచారు. టీడీపీ కార్యాలయం మాత్రం భద్రత పెంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే 2 రోజుల నుంచి కూడా అదనపు బలగాలు ఇక్కడికి వచ్చాయి. మొత్తానికి కూడా ఇక్కడ మొత్తం కూడా పోలీసులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కువ మంది రాకూడదు అని చెప్తున్నారు, నిరోధిస్తున్నారు. ఎందుకంటే టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చే మార్గంలో కూడా పోలీసులు అక్కడక్కడ మోహరించి వచ్చేవారిని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు కూడా ఏదైతే గ్రూపులుగా ఎవరు ఎక్కువ మంది ఒకేసారి రాకుండా కట్టడి చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరోవైపు ఏదైతే వీరికి లౌడ్ స్పీకర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదైనా కొంత సమయం తర్వాత ఎక్కువ మంది కార్యకర్తలు వస్తారన్న నేపథ్యంలో పోలీసులు అనౌన్స్మెంట్ చేయడానికి అక్కడ లౌడ్ స్పీకర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని చోట్ల కూడా నిషేధాజ్ఞలు ఉన్నాయి. పార్టీ కార్యాలయాలు కావచ్చు, ఎక్కడ కూడా గుమ్ముకూడకూడదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కువ మంది ఒకే చోట గుమ్ముకూడకూడదని చెప్పి నిబంధనల ప్రకారం పోలీసులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. మరి కాసేపులో ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే లోన పార్టీ కార్యాలయం లోన మొత్తం కూడా ఎల్ఈడి స్క్రీన్లను 2 పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ఎప్పుడు ఫలితాలు అప్పుడు తెలుసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే టీడీపీ కార్యకర్తలంతా కూడా కార్యాలయానికి చేరుకుంటున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ కూడా ప్రస్తుతం నివాసంలో ఉన్నారు. మరి కాసేపట్లో నారా లోకేష్ ఇక్కడికి రాబోతున్నారు. వచ్చి ఇక్కడ ఏదైతే కౌంటింగ్ సంబంధించి ఫలితాలు ఏ విధంగా వస్తున్నాయి వాటి నేతలతో కలిసి ఇక్కడ వార్ రూమ్ ఏర్పాటు చేశారు. వాటిని సమీక్షించబోతున్నారు. టీడీపీ అధినేత 10 గంటల తర్వాత ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. టీడీపీ అధినేత ఇప్పటికే ఆయన ఏజెంట్లకు కావచ్చు, ముఖ్య నేతలతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ఏ విధంగా కౌంటింగ్ వెళ్తున్నారు, ఏజెంట్లకు సంబంధించిన కొన్ని జాగ్రత్తలు కూడా ఆయన ఫైనల్ గా చెప్పి పంపారు. అందరూ కూడా ఇప్పటికే ఏజెంట్లంతా కూడా కౌంటింగ్ కేంద్రాలకి చేరుకున్నారు. మొత్తానికి ఇక్కడ మనకి టీడీపీ ఎటువంటి ఏర్పాట్లు చేసిందో ఇక్కడ కనిపిస్తుంది. భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకుంటే కనుక స్క్రీన్లు అయితే కనిపిస్తున్నాయి. అయితే మొత్తం కూడా ఇక్కడ టీడీపీ ఈ రోజు భారీ ఎత్తున కార్యకర్తలు వస్తారని చెప్తున్నారు. నారా లోకేష్ మాత్రం మరి కాసేపట్లో వస్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి ఆయన ఫలితాలను సమీక్షించబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం 10 గంటల తర్వాత ఇక్కడికి వస్తారు. ఉదయం 6 గంటలకే టీడీపీ కార్యకర్తలు చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. కొంతమంది వార్ రూమ్ లో ఉండి కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇంకో స్క్రీన్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ స్క్రీన్ కూడా మొత్తం 2 భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయానికి లైటింగ్ ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కార్యకర్తలంతా కూడా ఫలితాలు అనుకూలంగా వస్తే సెలబ్రేషన్ చేయడానికి మొత్తం కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ పోలీసులు కూడా మొత్తం బయటంతా కూడా పోలీసుల అధీనంలో, ఈ ప్రాంతం అంతా పోలీసుల అధీనంలోకి వెళ్ళిపోయింది. టీడీపీ కార్యకర్తలంతా కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో నారా లోకేష్ రాబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం 10 గంటల తర్వాత ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఫలితాలన్నీ కూడా తమకు అనుకూలంగా వస్తాయని కూటమి నేతలంతా భావిస్తున్నారు. ఇక్కడ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆ వార్ రూమ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు కూర్చుంటారు. ఇక్కడ ఫలితాలను సమీక్షిస్తూ ఉంటారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి ఏమైనా సమాచారం వస్తే, ఏదైనా పోస్టల్ బ్యాలెట్లో కానీ ఏమైనా చిన్న అవాంతరాలు కానీ వీరికి వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయాలు జరుగుతుంటే, అక్కడ ఏమైనా జరుగుతుంటే ఇమీడియట్ గా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా 3 పార్టీల నేతలు కూడా ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. మొత్తానికైతే ఈ రోజు మొత్తం కూడా టీడీపీ చాలా సీరియస్ గా ఈ అంశంపై దృష్టి పెట్టింది. మొత్తానికి కార్యకర్తలంతా కూడా చాలా నమ్మకంతో అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో సెలబ్రేషన్స్ మూడ్ లో అయితే కార్యకర్తలంతా కనిపిస్తున్నారు. మొత్తం కూడా ఎక్కడికక్కడ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. మరి కాసేపట్లో నారా లోకేష్ వచ్చి ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ప్రక్రియను ఇక్కడి నుంచి ఆయన పర్యవేక్షించబోతున్నారు. నేతలతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.